కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. అలా ట్విన్స్ పుట్టగానే ఇద్దరిది చూడగానే ఎలా అనిపించింది? అంటే మాకు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియలే. ఫస్ట్ డెలివరీ రోజు కూడా మొత్తం బ్లాంక్ ఉండే, పుట్టినాక కూడా అట్లనే ఉంది. స్లోగా సింక్ అయింది. ఏంటి ఇప్పుడు ఏంటి లైఫ్ అన్నట్టు, లైక్ ఒకటేసారి ఆల్ ఆఫ్ ద సడన్ చేంజ్ కదా. ఇద్దరు ఏడవడము, వాళ్ళ గోల, నైట్ స్లీపింగ్ ప్యాటర్న్స్ అన్ని చేంజ్. సో కంప్లీట్ డిఫరెంట్ కదా ఒకటేసారి. సో బట్ అందరి హెల్ప్ ఉండడం వల్ల కొంచెం నేను కన్సీవ్ అయినప్పటి నుంచి మా అమ్మ యూఎస్లోనే ఉంది నాతో పాటు. సో ఇద్దరు అమ్మ ఇండియాకి వచ్చాక అత్తయ్య వాళ్ళు వచ్చారు, అత్తయ్య వచ్చాక మళ్ళీ అమ్మ. సో ఇప్పటి వరకు ఎవరో ఒకరు నాకు హెల్ప్ ఉన్నారు. సో అలా గడిచింది. లేకపోతే నో వే అసలు ఇద్దరిని పెట్టుకోరి జాబ్ చేస్తూ. కానీ అసలు ఎలా అండి అంటే లైక్ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు 3 years కానీ వీళ్ళతో ట్రావెలింగ్ కానీ అంటే లైక్ బయటికి వెళ్ళేటప్పుడు కానీ షాపింగ్కి వెళ్ళేటప్పుడు కానీ వీళ్ళకి ప్యాంపరింగ్ కానీ ఫుడ్ ఫీడ్ కానీ ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసేవారు ఇద్దరిని? యుఎస్ లో అయితే అదే హెల్ప్ ఉన్నారు కదా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు. అవును. ఎక్కడికి వెళ్ళినా సో అలా ఖచ్చితంగా కష్టం. ఇప్పుడు ఇద్దరికి చిన్న ఉన్నప్పుడు వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళడం కానీ వాళ్ళ వాష్రూమ్స్ కానీ మనం షాపింగ్ చేయడం ఉండదు, ఇంకా వీళ్ళతో పాటే ఉన్నట్టు ఉంటుంది కంటిన్యూస్. బట్ తిరిగే వాళ్ళం అన్నిటికీ తీసుకెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం. అలా అయిపోయింది మొత్తానికి పాపం. ఫస్ట్ 2 years వెరీ హెక్టిక్. 2-3 పర్లేదు, ఇప్పుడు ఓకే. ఇప్పుడు అసలు ఏ టెన్షన్ లేదు. వాళ్ళు బాగా ఆడుకుంటారు, బుద్ధిగా చక్కగా మంచిగా ఆడుకుంటారు, అసలు దగ్గర కూడా రారు. సో ట్విన్స్ అంటే ఇద్దరికి కొంచెం సిమిలర్ గా ఇద్దరు ఈక్వల్ గా రెస్పాండ్ అవ్వడం కానీ ఇలా ఉంటుంది కదా. సో వీళ్ళు అలానే ఏమైనా తెలిసేదా ట్విన్స్ ఇద్దరు సేమ్ మెంటాలిటీస్ కానీ బిహేవియర్స్ కానీ లైక్ ఒకళ్ళని కొడితే ఇంకొకళ్ళు అలా అయితే ఏముండదు. బట్ ఫీవర్ మాత్రం ఖచ్చితంగా ఒకరికి వస్తే ఇంకొకరికి వస్తుంది, అండ్ ఒకరు ఏడుస్తే ఇంకొకరు ఏడుస్తారు. మరి సిబ్లింగ్స్ అందరూ అంతే ఉంటారా నాకు తెలియదు. బట్ వీళ్ళైతే ఒకరు ఏడుస్తే ఇంకొకరు ఖచ్చితంగా ఏడుస్తారు. బట్ కొట్టడం అలా అయితే లేదు, ఒకరు కొడితే ఇంకో దెబ్బ తాకడం అట్లయితే ఏమి ఉండదు. బట్ నిద్రలో చెప్తారు మధ్యరాత్రి లేసి చైత్ర ఏడుస్తుంది అంటే ఇద్దరు ఎప్పుడు సపరేట్ పడుకుంటారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. సడన్ గా మధ్యరాత్రి లేసి చైత్ర ఏడుస్తుంది అని చెప్తారు. అది ఎంతో నిజమో నాకు తెలీదు, బట్ అలా చెప్పేవాళ్ళు. మార్నింగ్ మా అమ్మ లేసాక అడిగితే ఒక్కోసారి అవును చైత్ర నైట్ పడుకోలేదు లేసి ఇచ్చింది అని చెప్పేది. సో కొంచెం కనెక్షన్ అయితే ఉంటుంది డెఫినెట్లీ. బట్ మెంటాలిటీ ఇస్ డిఫరెంట్. ఫుల్ కాంట్రాస్ట్ మెంటాలిటీస్ ఇద్దరు. ఐడెంటికల్ ఎలా ఉంటుంది, తారాది ఎలా ఉంటుంది? చైత్ర వెరీ ఎమోషనల్, అందరికి కొంచెం అటాచ్డ్ గా ఉంటుంది, అర్థం చేసుకుంటది చెప్తే. అట్లా తారా ఫుల్ మాస్. ఎవరితో మనకు సంబంధం, మనం చేసే పనే మనం చేయాలంతే. తారా అట్లా ఒకళ్ళు సైలెంట్ ఇంకొకళ్ళు మాస్, కంప్లీట్ డిఫరెంట్ మైండ్ సెట్స్. పడుకున్నా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వీడియోస్ లో చూస్తుంటే తార వెళ్ళి చైత్రాన్ని హక్ చేసుకుంటది, చైత్ర వచ్చి అది చాలా ఉంటది వాళ్ళిద్దరి పైన ఎఫెక్షన్ ఒకరికొకరు. రోజంతా హక్స్ అండ్ కిసెస్ నడుస్తూనే ఉంటాయి వాళ్ళది. సో అదైతే ఉంటది. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ కోపం ఉంటుంది చెప్పాలంటే ఇద్దరికి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి అంతే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఓ తారా పాపం దెబ్బలు కాస్తూ ఉంటుంది, చైత్ర లేదు. కెమెరాలో కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు అంతే. ఇది చేసే పని ఇది చేస్తుంది, గిచ్చడం కొరకడం అన్ని చేస్తారు తారా. తారా ఎట్లా కొడతావు తారా నువ్వు చైత్రది? తెలియకుండా కొట్టేసి వస్తావు కదా, కొట్టావా అంటే కొట్టా అంటది, ఎందుకంటే చెప్పదు అంతే. బ్రదర్ కి ఎక్కువ ఎవరితో ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది? ఫస్ట్ నుంచి తారా పుట్టిన రోజు నుంచి భరత్ దగ్గరే పడుకుంది వాళ్ళ నాన్న దగ్గర. తారా సో కొంచెం అటాచ్మెంట్ బాగా ఎక్కువ, ఒక్కరి నదులు ఒకరు అస్సలు ఉండలేరు. ఓకే. మరి ఫస్ట్ టైం ఇది యాక్చువల్లీ సపరేట్ గా ఉండడం. ఐ థింక్ మీరు కూడా ఇన్ని మంత్స్ సపరేట్. చైత్ర నేను అంటే అమ్మ నేనుతో. సో అట్లా ఒకరినొకరు సెట్ ఒకరి నాన్నతో ఒకరు అమ్మతో, లేకపోతే మేనేజ్ అవ్వదు ఇద్దరు ఒక్కరి దగ్గరకు వస్తా అంటే అసలు. సో తారా ఎప్పుడు సో అందుకనే తారా నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం అంటారు, ఇద్దరు అంటున్నారు యాక్చువల్లీ. ఇప్పుడు ఇంకో 2 weeks లో వెళ్ళిపోతాం కదా తారా కదా. ఇండియాలో ఉంచొచ్చు కదా తారాని చైత్రాని, ఎందుకు అమెరికా తీసుకెళ్ళిపోతున్నారు మౌనిక గారు? అవునా తారా? ఇక్కడ బాగుంటారా నీకు? ఎక్కడ బాగుంది తారా? అమ్మ హౌస్ చాలా ఫంక్షన్స్ జరుగుతున్నాం, బాగుంది కదా. అయ్యో అమెరికా బాగాలేదా? అమెరికాలో చాలా ఉంది కదా ఇప్పుడు. చాలా అయిపోయినాక వెళ్ళిపోతాం మనం కదా.
ఓ చల్లైపోయాక వెళ్ళిపోతారా? ఓకే. సో అక్కడ వెళ్ళి మొన్న ఏం చేశారు? ఒక్కొక్క హౌస్ దగ్గరికి వెళ్ళి చాక్లెట్స్ కలెక్ట్ చేసుకున్నారు కదా? ఏమన్నావు చెప్పమా? ట్రిక్ ఆర్ ట్రీట్ అన్నావా? ఎన్ని చాక్లెట్స్ వచ్చినాయి నీకు? ఆఫీస్కి వెళ్ళి మీరు వచ్చే వరకు అన్నయ్య దగ్గర ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు. చేయరు. నేను భరత్, నేను వెళ్తే భరత్ ఇంట్లో ఉంటాడు, భరత్ వెళ్తే నేను. సో మాది హైబ్రిడ్ ప్యాటర్న్. సో ఎవరైనా ఒకరం ఖచ్చితంగా ఇంట్లో ఉంటాం. ఇంట్లో ఉంటాం. ఏం అడగరు ఆఫీస్కి వెళ్తే ఎప్పుడు వస్తుందని, కానీ ఏం అడగరు. తెలిసిపోతుంది అమ్మ ఆఫీస్ ఆఫీస్ అంటారు, బాయ్ చెప్పేస్తారు, అసలు ఇంకా వచ్చేసరికి పడుకొని ఉంటారు. భరత్ వెళ్తే ఎప్పుడైనా అడుగుతారేమో నాన్న ఎప్పుడు వస్తారని, వెళ్తే మాత్రం ఏమాత్రం అడగరు అసలు. సో నో వే. సో టీవీ ఇవన్నీ బాగా చూసి బాగా క్యాప్చర్ చేస్తుంటారు కదా? ఐప్యాడ్ టీవీ చూస్తారు ఓన్లీ తినే టైంలో. తినే ఆ 20 minutes, లేకపోతే వీళ్ళు చుట్టూ తిరుక్కుంటూ పెట్టడం మా వల్ల కదా. ఆ 20 minutes మాత్రం టీవీ పెట్టేసి తినిపించేస్తాము అంతే. మిగతా టైంలో ఆడుకుంటారు. అవునాడు చాలా మంది క్వశ్చన్, వీళ్ళు ఎంత చూస్తారు స్క్రీన్ టైం ఏంటి అంటారా, తినేటప్పుడు చూస్తారు అంతే. ఓకే. వీళ్ళ ఫుడ్ వీళ్ళకి ఎలా ఉంటుంది? వీళ్ళ ఫుడ్ ఏంటేంటి పెడతారు? మనం తినే ఫుడ్డే, స్పెసిఫిక్గా ఏం లేదు, మనం ఏం తింటే అదే. కాకపోతే వీళ్ళు పెద్ద పెద్ద ముక్కలు వస్తే తినరు, దాన్ని కొంచెం చాప్ చేస్తా తింటారు. మళ్ళీ చికెన్ అవి ఎంత పెద్దగా వచ్చినా తింటారు. కూరగాయ ముక్కలు మాత్రం కొంచెం స్పెసిఫిక్ గా చూసి, పప్పు అవి ఇష్టం, సో అవి బాగా తింటారు. అన్నమే ఫేవరెట్ వీళ్ళకి, మిగతా అన్ని స్నాక్స్ కంటే అన్నం బాగా తింటారు. కానీ బాగా ప్రాపర్ గా అలవాటు చేశారండి. అంటే లైక్ పిల్లల్ని తినేటప్పుడు కూర్చొని వాళ్ళ ప్లేసెస్ లో వాళ్ళ ప్లేట్స్ లో వాళ్ళు తింటారు, వాళ్ళ చేత్తో వాళ్ళు తినే విధంగా చూడడం, ఎగ్స్ ఏదున్నా టైం టు టైం తింటారు అనేది, గేమ్స్ ఆడుకునేది కానివ్వచ్చు. కానీ అంత చిన్న ఏజ్ లోనే మొత్తం అంటే టోటల్ మేకప్ కిట్ దగ్గర నుంచి ప్రతిదీ బాగా అలవాటు అయింది కదా. అంటే లైక్ కిచెన్ టూల్స్ కానివ్వచ్చు, అక్కడ డాక్టర్ టూల్స్ కానీ, ఎవ్రీథింగ్. కానీ ఎలా ఇవన్నీ ఐప్యాడ్ లో చూస్తూ ఉంటారా? అంటే వీళ్ళు చూస్తుంటారు కదా పిల్లల వీడియోస్, అవి ఎలా ఆడుకోవాలో అందులోనే చూస్తారు. ఇంకా వీళ్ళకి బొమ్మలు ఎక్కువ ఉంటే మన దగ్గరికి రారు కాబట్టి బొమ్మలు ఎక్కువ కొనిస్తా. సో రోజంతా వాటితోటే ఉంటారు ఇంకా. సో తారా హ్యాండ్ బ్యాగ్, తారాకి హ్యాండ్ బ్యాగ్ ఉంది, తారాకి సైకిల్ ఉంది, అండ్ తారాకి ఇంకేమున్నాయి? ఇంకేమున్నాయమ్మా? చాలా బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ సెట్ కూడా ఉంది. ఏంటేంటి ఉన్నాయి తారాలో? తారాకి బొమ్మల్లో ఫేవరెట్ ఏంటి? చాలా ఇష్టమైన బొమ్మలు ఏంటి తారా నీకు? నీ ఫేవరెట్ ఏంటి తారా? మేకప్ సెట్ కదా, రోజంతా జుట్టు దూకుంటావు కదా నువ్వు. మరి జుట్టు దూకుంటది అమ్మ చైత్ర. వన్ టైం అమ్మ ప్లీజ్ అమ్మా, పాపం చైత్ర హెయిర్ పీకేస్తుంటుంది కదా, నాకు వేయొచ్చు కదా అదేదో హెయిర్. జుట్టు వేయడం ఎంత ఇష్టమో తారకు అందరికి. చూడు తారా, హెయిర్ బాగాలేదా చెప్తారా? మంచి మాట్లాడు, ఎవ్వరు లేరు, ఇప్పుడు మనమే ఉన్నాం. నా హెయిర్ చూడు, బాగుందా బాగాలేదా చెప్పుమా. బాగుందా అక్క హెయిర్? ఎవరి హెయిర్ బాగుంది, అక్క హెయిరా మా హెయిరా? ఇద్దరిది సేమ్ కదా మా ఇద్దరిది. యా హైఫై. ఏదో ఒకసారి నీ ఫింగర్స్ చూపించవా? ఎవరి ఫింగర్స్ పెద్ద ఉన్నాయి, నీదా నాదా? తారా ఫింగర్స్ పెద్దవా? తారా హ్యాండ్ పెద్దది కదా. క్యూట్. తార గోరింటాకు పెట్టలేదా తార ఇంకా అమ్మమ్మ? వావ్. నెయిల్ పాలిష్ కూడా పెట్టుకుంటుందా ఇప్పుడు తారా? ఓకే. సో మొత్తానికైతే ఇంకా వాళ్ళ ఫుడ్డింగ్ అంతా కూడా సేమ్, మనం ఏం తింటామో అదే అంతే. చిన్నప్పుడు ఉగ్గు ఎక్కువ తినేవాళ్ళు, ఉగ్గు ఇష్టం వాళ్ళకి. బట్ మేము ఫోర్స్ఫుల్గా ఆపేసాం, ఇంకా పెద్ద అవుతుంటే ఇంకా ఉగ్గు ఏంటి అని. బట్ చాలా ఆల్మోస్ట్ 2.5 years వరకు తిన్నారు వీళ్ళు ఉగ్గు. 1 year అవుతుంది ఆపేసి. ఓకేనా తారా? యా, మనం తినే ఫుడ్ ఇంకా రెగ్యులర్ ఫుడ్. పాలు కంప్లీట్లీ స్టాప్, ఇంకా తాగరు, పాలు అసలు 1 drop కూడా తాగరు. ఓకే. అంటే పిల్లలకి ప్రోటీన్ మిల్క్ అంటారు కదా, కాల్షియం, అసలు పాలు ఇవ్వద్దని చెప్పారు ఇంకా అక్కడ మాకు డాక్టర్. 2 years తర్వాత అసలు పిల్లలకి పాలు అవసరం లేదు. సో కాల్షియం అంటే సోర్స్ చీజ్లో వస్తుంది, ఎగ్ తింటారు, ఇంకా లీఫీ వెజిటేబుల్స్ వాటితోటే. సో పాలు కంప్లీట్లీ స్టాప్. అది కూడా అడుగుతారు చాలా మంది, ఎంత మిల్క్ తాగుతారు అని చెప్పి. పాలు తాగిన రోజులు ఫుడ్ సరిగా తినలేదు. సో అది కంప్లీట్లీ స్టాప్ చేసినప్పుడు స్టార్ట్ చేశారు ఫుడ్. సో అది ఇప్పుడు 0. సో మొత్తానికి ఫైనల్గా ఇండియా వచ్చారు అంటే సెటిల్డ్ ఇండియానా ఫ్యూచర్ కూడా? ఇంకా అది ఇప్పుడే తెలీదు, వచ్చేస్తామని ప్లాన్, బట్ అది ఎప్పుడు ఏంటి తెలీదు. సో కిడ్స్ ఇంకా స్కూల్ అదంతా ఆలోచించుకొని చూద్దాము అని. సో ఈ వీడియోస్ ఇలా ఎప్పటి నుండి జనాల్లోకి బాగా వెళ్ళింది? ఏ వీడియో బాగా యూటర్న్ ఇచ్చింది అంటారు?
యూటర్న్ ఇచ్చిన అంటే అదే చెప్పాలంటే స్టార్టింగ్లోనే యాక్చువల్లీ అంటే తెలిసి అడుగుల కరిసెలు వీడియో చూసుంటారు కదా మీరు. అమ్మ వాళ్ళు యూఎస్కి వచ్చినాక కొత్తలోనే అది విత్ ఇన్ 2 weeksలో అది అడుగుల కరిసెలు చేసాము. ఆ వీడియో ఆల్మోస్ట్ విత్ ఇన్ 1 day 1 million వ్యూస్ వెళ్ళింది యూట్యూబ్లో. అంటే మనం అకౌంట్ ఓపెన్ చేసిన 2 weeksకి 1 million కూడా చాలా పెద్ద థింగ్ కదా అప్పుడు. ఇంకా ఆ రోజు నుంచి ప్రతి వీడియో బాగా రిసీవ్ చేసుకున్నారు. ట్విన్స్ కదా, సో ఇంట్రెస్ట్ అందరికి లైక్ ఇద్దరిని చూడడం నచ్చింది. సో ప్రతి వీడియో అలాగే వెళ్ళింది. విత్ ఇన్ 2 weeksలోనే స్టార్ట్ అయింది. వెరీ లక్కీలీ. అంటే మీకు ఎలా అంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, తారా ట్విన్స్ అఫీషియల్ అంటే తారా ట్విన్స్, తారా చైత్ర ట్విన్స్ అని పెట్టడం, ఈ థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ ప్లానే లేదు. చెప్పాను కదా మా ఫ్యామిలీ మొత్తంలో ఫస్ట్ ట్విన్స్ వీళ్ళు. ఓకే. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వెరీ ఇంట్రెస్టింగ్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం ఆడుతున్నారు అని. సో అప్పుడు ఏం చేసేవాళ్ళం, వీళ్ళ వీడియోస్ తీసి స్టేటస్ పెట్టుకునే వాళ్ళం వాట్సాప్లలో. అది వెరీ లిమిటెడ్ టైం కదా, 1 minute ఎంతో. సో అలా మల్టిపుల్ స్టేటస్లు పెట్టాలి. అంటే ఇదంతా వర్కౌట్ అవ్వట్లేదు, ఇప్పుడు ఏం చేద్దాము అంటే యూట్యూబ్లో పెడితే బెటర్ కదా, లింక్ పెడితే అయిపోతుంది స్టేటస్లో అని. అలా స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చూస్తారు ఒకటేసారి, అందరికీ షేర్ చేయలేము కదా అని. సో పెట్టిన ఫస్ట్ వీడియోకి 2500 వ్యూస్ వచ్చాయి, నాకు బాగా గుర్తు. సో ఫస్ట్ వీడియోకి అంత అనేది మనం 100sలో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, 2500 అనుకో. నెక్స్ట్ వీడియోకి ఇంకెక్కువ, సో అలా డబల్ అయ్యేది. సో అలా వితౌట్ ప్లాన్ ఓకే జనాలు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు, వాళ్ళకి నచ్చింది, సో కంటిన్యూ చేద్దాము అన్నట్టు, అంతే. ప్లాన్ అయితే ఏం లేకుండే అసలు. అండ్ మన సైడ్ కూడా ఇక్కడ చాలా మంది సెలబ్రిటీస్ ఫాలో అవుతున్నారు, అడుగుతూ ఉంటారు కదా. అవునవును. ఎక్కువగా ఎవరు డిఎం చేస్తారు మీకు సెలబ్రిటీస్ లో? యాక్చువల్లీ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. సింగర్స్లో అయితే చాలా మంది చూస్తారు. రమ్య బెహ్రా, గీతా మాధురి. ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ అయింది సింగర్ సాకేత్. ఓకే. సాకేత్ గారు ఫస్ట్ పింగ్ చేసింది. అందరు ఇంకా శివజ్యోతి యాంకర్ ప్రతి ఒక్కరు పర్సనల్లీ వాయిస్ మెసేజ్ పంపిస్తారు, మీ వీడియోస్ అందరు రోజు చూస్తాము బాగుంటాయి అని చెప్పి. సో అండ్ యుఎస్ లో కూడా చాలా మంది చెప్తున్నారు కదా, అంటే లేవగానే మాకు ఫస్ట్ కనిపించింది, అంటే మాకు కూడా లేవగానే మాకు ఫస్ట్ ఒక ప్యాటర్న్ అలవాటు అయితే మార్నింగ్ 8 to 8:30 వీడియో వస్తుంది. సో అందరు లేవగానే ఫస్ట్ వీళ్ళ వీడియోస్ ఒక రోజు అటు ఇటు కనిపించకపోయినా ఏంటి వీళ్ళు రాలేదు అని మళ్ళీ మేము పేజ్ ఓపెన్ చేసి చెక్ చేయాల్సి వస్తుంది. నాకు డిఎం మెసేజ్ వస్తుంది, అక్క ఈరోజు రాలి అక్క వీడియో, ఏమైంది, పిల్లలు బాగున్నారా. సో అంత లవ్ అండ్ ఎఫెక్షన్ వచ్చేసింది పిల్లల పైన. అండ్ ఇంకా ఏం అడుగుతుంటారు క్వశ్చన్స్ అంటే లైక్ ఆడియన్స్ కానివ్వచ్చు, లేకపోతే మన ఇక్కడ హైదరాబాద్ పీపుల్ కానీ? ఫస్ట్ క్వశ్చన్ వచ్చి అందరికి అదే, అట్లా ఎలా మేనేజ్ చేస్తున్నారు ట్విన్స్ విత్ వర్క్ అనేది మేజర్ క్వశ్చన్ ఉంటుంది అందరికి. అండ్ ఈ వీడియోస్ ఎడిటింగ్ కూడా, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటింగ్ అంత పని ఏమి ఉండదు నాకు. మీరు చూస్తారు కదా వీడియోస్, వీళ్ళు ఆడేదే తీసి పోస్ట్ చేస్తుంటాను. అండ్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఈ వర్క్ కూడా. సో అది ఒక వర్క్ లాగా కాకుండా వీళ్ళతో ఆడుతూ చేస్తాను కాబట్టి. ఇంకా వేరే మేజర్ క్వశ్చన్స్ ఫుడ్ మీరు అడిగారు యాక్చువల్ అన్ని క్వశ్చన్స్. ఫుడ్ ఎంత, మిల్క్ ఎంత, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. లైక్ మీరు స్లీపింగ్ ప్యాటర్న్ ఏంటి, ఫుడ్ ప్యాటర్న్ ఏంటి. ఎర్లీ స్లీప్ అస్సలు కాదు, మేబీ స్కూల్కి వెళ్తే ఎర్లీ స్లీప్ అలవాటు అవుతుందేమో. ప్రెసెంట్ అయితే నైట్ 11-11:30 మధ్యాహ్నం పడుకుంటారు కదా 3 hours. ఇంకా నైట్ ఇద్దరు రాదు, 11:30 వరకు ఆడుతూ ఉంటారు. నేను వదిలేస్తా. ఇంకా పాపం అమ్మ బాత్రూమ్ లో వెళ్తే పాపం తారానేనా అమ్మ ఎక్కడుంది అని ఇదే తారానే తారా క్యూట్ మాటలు మాట్లాడతావు కదా నువ్వు. ఇప్పుడేమో ఫీవర్ వచ్చి పడుకున్నావు. అవునా? అవునా తారా? మంచిగా కూర్చుంది కామ్గా కూర్చుని చక్కగా. ఓపిక లేదు మాట్లాడడానికి, ఓపిక లేదు ఈరోజు తారకు పాపం. అయ్యయ్యో. సో అలా హెయిర్ అన్ని వింటారు బుద్ధిగా. చిన్నప్పుడు కూర్చున్న వాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళకి ఎంత తయారు చేసి అంత ఇష్టం. జుట్టు ఎంతసేపు వేసినా కూర్చొని స్టైల్ గా రెడవడం చాలా ఇష్టం, ఎస్పెషల్లీ తారకి. చైత్ర కొంచెం ఓపిక తక్కువ, దాని కంఫర్ట్ చూసుకుంటా. జుట్టు పైకేసేయమంటది, కుచ్చుకోవద్దు. ఇది అట్లా కాదు, ఎంత కుచ్చుకున్నా సరే అలాగే వదిలేసుకొని ఉండాలి రోజంతా. హెయిర్ లీవ్ చేసుకోవాలి. చాలా స్టైల్ తారకి. రెడీగా ఫ్యాన్సీగా రెడీ అవ్వాలని చాలా ఇష్టం. పొద్దున్న లేసాక కూడా ఒక్క నిమిషం కూడా పిచ్చి పిచ్చిగా ఉండదు. లేవగానే ఫస్ట్ చేసే పని జుట్టు దూకొని క్లిప్పులు పెట్టుకుంటది. ఎవ్రీ సింగిల్ డే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎవ్రీ డే ఫస్ట్ థింగ్ అది చేసుకున్నాకనే బ్రష్ మళ్ళీ. సూపర్. సో వీళ్ళకి